తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో కలకలం రేగింది. వందలాది కాకులు ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోవడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ కాకులు ఎందుకు చనిపోయాయా అని పరీక్షించగా షాకింగ్ నిజం బయటపడింది. వాటికి అత్యంత ప్రమాదకరమైన H5N1 వైరస్ సోకినట్లు ల్యాబ్ రిపోర్ట్లు స్పష్టం చేశాయి. దీంతో నగరంలో బర్డ్ ఫ్లూ భయాలు అలుముకున్నాయి. అసలు ఈ వైరస్ ఎంత ప్రమాదకరం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కాకులు, పావురాలు కుప్పలుగా చనిపోతుండటంతో తమిళనాడు ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కేంద్ర పశు సంవర్ధక శాఖ కూడా రంగంలోకి దిగి రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. పక్షులు చనిపోయిన చోట బయోసెక్యూరిటీ నియమాలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా పక్షులు చనిపోయి కనిపిస్తే వాటిని నేరుగా చేతులతో తాకవద్దని, వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మాస్కులు, గ్లౌజులు ధరించి అత్యంత జాగ్రత్తగా వాటిని లోతుగా పూడ్చివేయడం, కాల్చివేయడం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని చెబుతున్నారు. అయితే ఇది ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్లో అత్యంత డేంజరస్ రకం. పక్షుల్లో మెరుపు వేగంతో వ్యాపిస్తుంది. సాధారణంగా ఇది పక్షులకే పరిమితం కావాలి, కానీ అరుదుగా మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది. ఒకసారి ఈ వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశిస్తే తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, న్యూమోనియా వంటివి తలెత్తుతాయి. సాధారణ ఫ్లూ కంటే దీని మృత్యు రేటు చాలా ఎక్కువగా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. అందుకే ఈ విషయంలో నిర్లక్ష్యం అస్సలు పనికిరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ కేవలం పక్షులను తినడం వల్ల రాదు. ఎందుకంటే మాంసాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తాం కాబట్టి వైరస్ నశిస్తుంది. కానీ చనిపోయిన పక్షులను తాకడం, వాటి రెట్టలు లేదా రక్తపు మరకలతో సంబంధం కలిగి ఉండడం వల్ల మాత్రమే మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. అందుకే పక్షుల వ్యర్థాలకు దూరంగా ఉండడం అత్యంత ముఖ్యమంటున్నారు. మరోవైపు చెన్నైలో ఫీల్డ్ సర్వేలెన్స్ ముమ్మరంగా సాగుతోంది. ఏదేమైనా చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని పక్షుల మరణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.